ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని ఉచితమైనటువంటి మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ దినములో దేవునిని ఆరాధించేటువంటి ఇటు మహాకృపను కలుగు చేసినటువంటి దేవాతి దేవునికి వందనములు చెల్లించవలసిన వారమై ఉన్నాం. చదవబడినటువంటి లేఖన భాగములను ధ్యానం చేసే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల నిత్యుడు అయిన మా దేవ, మహోన్నతుడు అయిన తండ్రి, మీకు వందనం. ఈ సమయంలో కొద్ది నిమిషములు మీ లేఖన భాగము ధ్యానం చేయనై ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును అనుగ్రహించి నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేసే మహిమ పొందమని యేసు నామములు వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, గడిచినటువంటి పరిశుద్ధ దినములో దేవుని లేఖన భాగమును ధ్యానం చేశాం. ప్రాణాల నుండి లోతు కుటుంబాన్ని విమోచించడానికి లోతును బలవంతంగా బయటకు తీసుకొని వచ్చిన తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాలలో జరిగిన సంఘటన మనందరికీ తెలిసినటువంటిదే. అలాగనే దమస్కు మార్గములో పట్టబడినటువంటి వాడు సౌలు ఏ క్రైస్తవులను హింసించాలని అధికార పత్రాన్ని కలిగి ఉన్నాడో, ఏ యేసు నామము ప్రకటించకూడదని ఆలోచన చేశాడో, తిరిగి అదే యేసు నామమును అంగీకరించాడు. ఆ యేసు నామమును ప్రకటన చేశాడు. సువార్త లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండ మీద చేసిన ప్రసంగాలు, దేవుని మాట విన్నవాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడు. దేవుని మాట విననివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. గడిచిన పరిశుద్ధ దినములో ఈ 3 లేఖన భాగంలో మార్పు కలిగిన క్రైస్తవ జీవితం, మార్పు అనేటువంటి అంశాన్ని, దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేశాం. తన జీవితాన్ని మార్చుకున్నాడు. మార్చుకొని దేవుని మాట యందు నమ్మిక ఉంచి దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై తాను వాడబడ్డాడు. ప్రియులారా, ఈ దినాన చదవబడిన ఈ లేఖన భాగములను మనము గమనించినప్పుడు అబ్రాముగా దేవుడు పిలిచాడు. 75 సంవత్సరాల ప్రాయంలో 175 సంవత్సరాల తర్వాత తన విశ్వాస పరుగును తోదముట్టించాడు. ఈ మధ్యకాలంలో 100 సంవత్సరాలు
ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆపదలు, ఎన్నో శోధనలు అనుభవించాడు. అయినా దేవునిని విడిచిపెట్టాడా? మనకి ఏమైనా శ్రమలు వస్తే, కొద్దిపాటి శోధనలు వస్తే మనం దేవాలయం మర్చిపోతాం, ఇతరులతో మాట్లాడటం మానివేస్తాం. ఇది కాదు క్రైస్తవ జీవితం. అబ్రాముగా పిలిచాడు, 30 సంవత్సరాలు దేవుడు అబ్రామును పరిశోధించాడు. 2 మారులు తన భార్య నా చెల్లి అని తెలియచేశాడు. ఈ 100 సంవత్సరాల కాలములో దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాము జీవితంలో భయంకరమైనటువంటి వేదనలు అనుభవించాడు. కానీ తన పరిపూర్ణతలో నుండి హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము మనము గమనించినప్పుడు హెబ్రీ గ్రంథకర్త అక్కడ జ్ఞాపకం చేస్తాడు. పురిలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం గమనించిన వారమైతే, విశ్వాసం అన్నది నిజ స్వరూపమును, ప్రియులారా 8వ వచనాన్ని మనం గమనించినప్పుడు, లోబడి ప్రియులారా అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విశ్వాసముతో అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇక్కడ తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా ఉండడానికి అబ్రహాము ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసత కలిగినటువంటి వాడు, దేవునిలో నిరీక్షించినటువంటి వాడు, ఇది కాదు అది, అది కాదు ఇదంటే బహుదేవత ఆరాధన కలిగినటువంటి వాడు అయినప్పటికీ నిజ దేవునిని గ్రహించినటువంటి అబ్రహాము శ్రమలలో, శోధనలో, బాధలో, కష్టాల్లో చివరికి తనకు లేక ఇవ్వబడినటువంటి కుమారుని కూడా దేవునికి అర్పించడానికి సిద్ధపడినటువంటి వాడు. ప్రియమైనటువంటి వరలరా, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు అది మనతోనే మాట్లాడిద్ది. ఎవరికి ఏ బలహీనత ఉందో అది నీకైనా నాకైనా ఎవరికైనా సరే దేవుని వాక్యము ఎటువంటి గల కట్మ కంటే కూడా పదునైనటువంటిది. దేవుని వాక్యము అద్దము వంటిది. చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను. దేవుని వాక్యము సుత్తె వంటిది. నలగొట్టబడ్డాడు. దేవునిలో, దేవుని కోసరం అనేకమైన శ్రమలు అనుభవించాడు. ప్రియులారా, చదువుడిన ఈ లేఖన భాగ్యంలో 175 సంవత్సరాలు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమును ప్రాణమును విడిచి మృతి పొందిన తన పితరుల యొద్దకు చేర్చబడెను. ప్రియులారా, అబ్రహాము పరిపూర్ణత కలిగిన, సంపూర్ణత కలిగిన విశ్వాస జీవితాన్ని అబ్రహాము జీవించాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము తన మరణమును గురించి సిద్ధపడ్డాడు. విశ్వాసికి ఉండే గొప్ప లక్షణం ఏంటి? విశ్వాసికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే మరణమునకు భయపడడు. మనం గమనించినప్పుడు భక్తుడైనటువంటి యోబు అంటాడు,
నా శరీరము చేయకపోయిన తర్వాత కూడా నేను నా దేవునిని చూస్తాను. మనము సంఘారాధనలో పాడుకుంటాం, మొదటి కీర్తనలో పుట్టింప నీవంచు, పోషింప నీవంచు, గిట్టింప నీవంచు. పుట్టించేవాడవు నీవే, మానవుని పోషించేవాడవు నీవే, మానవుని తిరిగి తీసుకునేవాడవు నీవే. మనకు తెలుసు, పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక దినాన చనిపోతాం. నేను మీకు ఒక కథ చాలా కాలం చెప్పాను, ఇటీవల కాలంలో ఒకరికి కూడా చెప్పా. అయ్యా, ఇంకే నన్ను ఎవరు చూడరయ్యా, ముసలితనం వచ్చింది, నాకెందుకయ్యా ఈ బాధ, నన్ను తీసుకోయ్యా. పాపం ఎంతగా అడుగుతుంది కదా అని ఆయన ప్రత్యక్షమై వెళ్దాం రామ్మా అన్నాడట. ఆగయ్య, మా మనవరాలికి పెళ్లి కుదిరింది అన్నాడు. పెళ్ళైన తర్వాత వస్తానయ్యా అన్న. పెళ్ళి అయింది, ఇంకా రామ్మ ఆగయ్యా, నా ముది మనవను చూసిందాక. మనకి ఏమన్నా భయం ఉన్నా భయం లేకపోయినా ఒకటంటే భయం. ఏంటిది? 483వ కార్డు. ఏంటో తెలుసా 483? చాలామందికి తెలియదు కదండి. తెలుసా 483 అంటే ఏంటో తెలుసా? సంఘారాధనలో తీయండి ఒకసారి, 483 ఏముంటుందో. మా అయ్యగా రాగండి, అది ఎక్కడో బరీల గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత పాడండి, ఇక్కడ ఎందుకు లేండి అని భయం. కానీ అబ్రహాము తన మరణము కోసం ఎదురు చూచాడు, తన మరణాన్ని పొందటానికి సిద్ధపడ్డాడు. అందుకని పౌలు అంటాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు. సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసతలో స్థిరమైనటువంటి వాడు. అందుకనే మీరు 11వ అధ్యాయాన్ని చదివితే హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసుల జాబితా ఉంటుంది. అక్కడ విశ్వాసుల జాబితా, ఈ విశ్వాసుల జాబితాలో అబ్రహాము దేవుని యందు విశ్వాసముంచి అని వ్రాయబడి ఉంటుంది. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము తన విశ్వాస పరుగులో దేవునిని విడిచిపెట్టలేదు అని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. సంపూర్ణమైనటువంటి జీవితాన్ని తాను కలిగి జీవించాడు. పత్రిక లేఖన భాగాన్ని మనము గమనించినప్పుడు పౌలు ఈకోనియా ప్రాంతముల నుండి దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని కోసరం అనేక విధాలైన శ్రమలు అనుభవించాడు. ప్రభువారు అననీయతో చెప్పారు. అననీయతో ఏం చెప్పాడు? ఇదిగో, తార్సువాడైన సౌలు పలానా చోట ఉన్నాడు, యూదుని ఇంటిలో, నువ్వు వెళ్ళి అతను ముట్టన్నప్పుడు, ప్రభువా, ఇతడు క్రైస్తవులను బహు హింసించినటువంటి వాడు, మిమ్మలను వెంబడించినటువంటి వారిని హతమార్చిన వాడు, శ్రమలకు గురి చేసిన వాడు, ఇంతటి వాడినా నువ్వు కరుణించమంటున్నావు అంటే, అననీయ, అతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపించేదను. ఆ శ్రమలలో కూడా దేవునిని విడిచిపెట్టలేదు. మనకు చిన్న శ్రమలు వస్తే దేవుని విడిచిపెడతాం, దేవుని సన్నిధి విడిచిపెడతాం, ప్రార్థన విడిచిపెడతాం, ఆరాధనను విడిచిపెడతాం. అలాంటి జీవితం పరిపూర్ణమైనటువంటిది కాదు. సమస్తము నీకు ఉండగానే దేవునిని ఆరాధించడానికి
నువ్వు ఎన్నడూ వెనుకడుగు వేయకూడదు ప్రియులారా. ప్రియమైనటువంటి వారులారా, నేనెంత పరాక్రమశాలిని, నేనెంత విద్యావంతుడను, ధర్మశాస్త్రం అంతా కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడను, నాకు బహుజ్ఞానం ఉంది అనుకోలా. దేవుని పిలుపులో దాగి ఉన్నటువంటి ఆ విశిష్టతను గ్రహించినటువంటి సౌలు దేవుని కోసరం. ప్రియులారా, మీరు ఒకసారి గమనించినట్లయితే 14వ అధ్యాయం 2వ వచనం, అపొస్తలుల గారి గ్రంథములు 14వ అధ్యాయము 2వ వచనం. ఎవరంటండి? అవిధేయత కలిగిన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనసులలో సహోదరు మీద పగ పుట్టించిరి. అవిధేయత కలిగినటువంటి వాడు, అవిధేయత, దేవునికి దూరస్తుడుగా ఉన్నవాడు, దేవునిని ఎరుగునటువంటి వారిని పురికొల్పి, దేవునికి సన్నిధికి రానటువంటి వారిని పురికొల్పి, ఇలాంటి మంచి వాళ్ళు కూడా నేటి సమాజంలో ఉన్నారు ప్రియులారా. దేవుని సన్నిధికి రాకపోయినా వారిని ఏదో ఒక విధంగా పురికొల్పి వారు చేసిన పనేమిటంటే వారి మీద పగ పుట్టించిరి. 5వ వచనాన్ని మనం గమనిద్దాం ప్రియులారా. మరియు అన్ని జనులను, యూదులను తమ అధికారులందరూ కలిసి వారి మీద పడి అవమానపరిచి రాళ్ళు రువ్వి. ప్రియులారా, ఒక్కసారి చాలాసార్లు మనం ఈ వాక్యాన్ని, బైబిల్ అంతటా మనం అదే నేను చెప్తా ఉంటాను, బైబిల్ అంతా చదివినంత మాత్రాన నువ్వు విశ్వాసిగా ఉండలేవు. గొప్ప ప్రసంగాలు చేసినంత మాత్రాన నేను విశ్వాసిగా ఉండలేం. దేవుని సన్నిధానంలో ఉండినంత మాత్రాన విశ్వాసిగా ఉండలేం. దేవుని సన్నిధానానికి వచ్చినంత మాత్రాన విశ్వాసిగా ఉండలేం. సంపూర్ణత కలిగి ఉండలేం. దేవుని వాక్యమును మన హృదయములో ఉంచుకొని మన జీవితాలు మార్చబడినప్పుడు, దేవునితో మనము సహవాసము చేయగలిగినప్పుడు, దేవునిని ఎరిగి ఉన్నప్పుడు మనము విశ్వాస జీవితములో నిజ జీవాన్ని పొంది ఉంటాం. ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖనములో వారి మాట వింటేనేమో వాళ్ళ మీద పగ తీర్చుకోవద్దు, వాళ్ళ మాట వినకపోతేనేమో వాళ్ళ మీద పగ తీర్చుకుందాం. ఇక్కడ లుస్త్రాలో జరిగినటువంటి సంఘటన అపోస్తలుల కార్య గ్రంథములు 3వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు, ఓసకాలు కలిగినటువంటి వాడు, కుంటివాడు ఒక్కడు భిక్షాటన చేస్తున్నటువంటి సమయంలో ప్రార్థనకు వెళ్ళినటువంటి పేతురు, యోహానులు జరిగించినటువంటి కార్యం మనకు 3వ అధ్యాయంలో కనబడుతుంది. అతడు తేరి చూచి విశ్వాసం ఉంచాడు. ప్రియులారా, నీవు నేను విశ్వాసం ఉంచిన వారమైతే, నమ్మిక ఉంచిన వారమైతే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అయ్యో, నా దగ్గర ₹1 కూడా లేదు, బాధల్లో ఉన్నాను, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎవరిస్తారంటే, నువ్వు అడుగు, తండ్రి నీకు అనుగ్రహిస్తాడు అనగా మార్గమును చూపిస్తాడు. నమ్ముట నీ వలనైతే. అరణ్యానికి వెళ్ళమన్నాడు, అరణ్యానికి వెళ్ళాడు. ఆ అడవిలో ఆహారం లేదని తెలిసి కూడా దేవుని మాటకు లోబడి వెళ్ళాడు ఏలియా. ప్రియులారా, విధవరాలు చేత పోషించబడ్డాడు. మన జీవితాలలో
ఎన్నిసార్లు కొదువ ఏర్పడితే మన పట్ల దేవుడు తన కార్యములను వెల్లడి చేశాడు, జరిగించాడు. కనుకనే కీర్తనకారుడు అంటాడు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించేదను. ప్రియులారా, లుస్త్రాలో జరిగినటువంటి సంఘటన, విశ్వాసముంచినటువంటి వాడు, విశ్వాసములో నిలకడ కలిగినటువంటి వాడు, ప్రియులారా, నడవలేని పరిస్థితులలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. 9వ వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి, ప్రియులారా, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి నీ పాదములు మోపి. అప్పటి వరకు పాదమును నిలపలేనటువంటి వాడు, పాదములు బలహీనమైనటువంటి వాడు. 42వ సంకీర్తనలో కీర్తనకారుడు అంటాడు, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళేదను, దేవుని సన్నిధానములో నేనెప్పుడు గడిపేదను అని పరిశీలన చేసుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధానములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని పాద సన్నిధానములో కాలు నిలపాలి, అనగా స్థిరపరచబడాలి, దేవునిలో సంపూర్ణత కలిగిన వాడుగా ఉండాలి. మనము దేవాలయానికి వచ్చి 100 సార్లు బయటికి తిరుగుతాం, దేవాలయానికి వచ్చి 100 సార్లు బయటికి తిరుగుతాం. ఆరాధన ఏకాగ్రత, ఆరాధన ధ్యానం, ఆరాధన పట్టుదల. ప్రియులారా, చాలామంది చదువుతూ ఉన్నప్పుడు పట్టుదలతో వారు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వారు చదువుతున్నటువంటి సమయంలో టైం తెలియకుండా వారుకున్నటువంటి ఆ గురి వద్దకు పరిగెట్టడానికి బహుశ్రమ పడతారు. నేను చదువుకుంటుంటే మంచి భోజనం పెట్టలేదేంటి, కాఫీలు లేదేంటి, అది లేదేంటి, ఇది లేంటి అని అనరు. పిల్లరా, పట్టుదల, కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. విశ్వాసం, నమ్మిక, కాలు మోపు, స్థిరపరచుకోవాలి. అందుకనే కీర్తనకారుడు 51వ సంకీర్తన అంటాడు, స్థిరమైన మనస్సును నూతనముగా నాకు పుట్టించు. దేవుని సన్నిధానములో జీవిస్తున్న, నివసిస్తున్న, ప్రవేశించిన మనం, మన హృదయములో దేవుని వాక్యంలో స్థిరత్వం ఉన్నదా? దేవుని వాక్యమును మనము కలిగి ఉన్నామా? ప్రియులారా, ఇక్కడ ఈ లేఖన భాగములు మనము గమనించినప్పుడు, నీ పాదములు మోపి సరిగా నిలువమని. సరిగా స్కూల్లో టీచర్ ముందు చెప్పే మాట ఏంటంటే, ముందు నువ్వు సరిగా నిలబడు, ముందు సరిగా నిలబడు అనగా నువ్వు ఖచ్చితంగా నిలబడు. పాదములు మోపి, అయ్యో నా పాదం, మనకు అప్పుడప్పుడు కాలు నొప్పి ఏదైనా వస్తే, లేతే కాలు తిమ్మిరెక్కితే మనం పాదాన్ని మోపలేక బ్యాలెన్స్ తప్పి పడిపోతూ ఉంటాం. ఇక్కడ మోపి అనే మాటలో దేవునిలో పటిష్టత లేక, దేవునిలో నిలకడలేక, దేవునిలో విశ్వాసం లేక బలహీనుడుగా ఉన్నావు కనుక నువ్వు పడిపోతూ ఉన్నావు.
దానిని బట్టి నీ విశ్వాస జీవితంలో బలహీనపరచబడతా ఉన్నావు. ప్రియులారా, ఈ పరిశుద్ధ దినాన దేవుని మాట యందు విశ్వాసం ఇచ్చిన నీవు ఏ విషయంలో బలహీనునిగా ఉన్నావో ఆలోచన చేసుకుంటున్నావా? ఏ విషయంలో సాకులు చెప్పి దేవునికి దూరస్తుడిగా ఉంటున్నావో పరిశీలన చేసుకుంటున్నావా? 139వ సంకీర్తన మొదటి వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 139వ సంకీర్తన మొదటి వచనము నుండి మనం గమనించినట్లయితే దావీదు ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, ఇది కావాలి. పరిశోధన చేయకపోతే కరోనాకు మందు కనిపెట్టేవారు కాదేమో. ఏది చేయాలన్నా పరిశోధించాలి. దేవునిలో నిలవబడాలి అన్నా, దేవునిలో స్థిరపరచబడాలన్నా పరిశోధించాలి. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. పౌలు భక్తుడు కూడా జ్ఞాపకం చేస్తూ అంటాడు, కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక, కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. కాని ఎడలా ప్రియులారా, ఎవరూ మనల గురించి చెప్పాల్సిన పని లేదు. నీ అంతరంగంలో ఉన్న ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ, మన నాలుగుతో ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు, కానీ హృదయాంతరంగములను పరిశోధన చేసేటువంటి దేవునికి సమస్తమని కూడా సాధ్యమే. అయ్యో నేను పొరపాటున అన్నానని మన మనసు గద్దెస్తుంది, కానీ అది ఎవరికి తెలిసిందిలే. ప్రియులారా, అందుకని కీర్తనకారుడు నా అంతరంగములోనున్న సమస్తమా అని మాట్లాడతాడు. బయటికి ప్రేమ ఉన్నట్టు మాట్లాడతాం, బయటికి చాలా ఆప్యాయతలో ఉన్నట్టు మాట్లాడతాం, పలకరింపులో చాలా తేనె కంటే మధురమైనదిగా పలకరిస్తాం. కానీ లోపలంతా నాలుక క్రింద సర్ప విషం ఉంచుకొని, విషాన్ని ఎప్పుడు రక్కాలా, ఎప్పుడు విషం చిమ్మాలా అని పెదాల కింద విషం ఉంచుకొని పైకి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చిన యూదా ఆయన కౌగిలించుకున్నాడు. కానీ లోపలేముందండి? లోపలేముంది? కల్మషం, పగ. ఇటీవల కాలంలో ఎవరో ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో ఒక మెసేజ్ పెట్టారు, కడుపు లోపల కత్తులు పెట్టుకొని పెదవుల పైన ప్రేమ చూపిస్తారు అని ఒక మాట మాట్లాడు. లోపల విషయం. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు అతనిని గ్రహించాడు, విశ్వాసం ఉన్నదని గ్రహించాడు. గ్రహించినటువంటి పౌలు బలహీన పాదములు కలిగినటువంటి వానితో చెప్తున్నాడు, బిగ్గరగా చెప్తున్నాడు, నీ పాదములు మోపి సరిగా నిలువు. యేసుక్రీస్తు ప్రభువారు నడుము వంగిపోయినటువంటి స్త్రీతో చెప్పాడు. నిటారుగా నిలువబడింది.
దేవునిని చూచింది, ఆమెను గురించి చెప్పాడు, ఈమె అబ్రహాము కుమార్తె, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము కుమార్తె. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము మన విశ్వాస జీవితంలో ఎలాగున్నాం? మీరేమనుకున్నంటే నేను ఒక మాట చెప్తా. లోతుతో చెప్పిన మాట ఏంటి? దేవదూతలు లోతుతో ఏం చెప్పారు? ఈ సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి వెళ్ళేటప్పుడు నువ్వేం చేయాలన్నారు? మా ఒక మాటని చెప్పండి మరి. అది లోతు, నువ్వు వెళ్ళేటప్పుడు నీకు 100 మార్కులు వేసామండి గారు, సాయంత్రం ఉందిగా. ఓకే, లోతు కుటుంబానికి చెప్పాడు, నీవు వెళ్ళేటప్పుడు వెనుకకు తిరగొద్దు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మన చూపు ఎక్కడ ఉండాలి? వెనకాల ఉండాలి. ఎందుకంటే దేవుడు ముందున్నాడుగా. ఎవడు వచ్చాడా, ఎవడు ఏం చేస్తున్నాడా, ఎవడే పక్కన కూర్చున్నాడా, అది వద్దు. దేవాలయములోనికి ప్రవేశించిన తర్వాత యేసు వైపు చూస్తూ, చివరికి దైవజనులు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత, కొంతమంది ఆశీర్వాదం తీసుకారు, వారి జీవితాలు ఆశీర్వాదాలు లేకుండానే ఉంటాయి. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత దేవుడు నిన్ను దీవించునుగా కానీ ఆశీర్వదించిన తర్వాత, దేవుని పక్షాన యాజకుడు ఆశీర్వదించిన తర్వాత నీవు సమాధానముతో ఇంటికి వెళ్ళగలుగుతావు. కానీ సగం ఆలోచన ఇంటికాడ ఉంటుంది. ఇంట్లో ఏం జరుగుతుందో, ఏం జరుగుతుంది? అందరు చర్చికి వచ్చారు, క్రిస్మస్ రోజు అందరు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, వాక్యం చెప్తా ఉన్నాడు. మీరు వెళ్ళండి, నేను వస్తాను అన్నాడు తండ్రి. సరే నాన్న, మన ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు. ఆరాధన జరుగుతుంది, తండ్రి చనిపోయాడు. ఆ కొడుకు ఆ తండ్రి ప్రక్కన కూర్చొని ఆరాధన అంతా అయిపోయిందాక ఉండి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పెద్దల దగ్గరకు వచ్చి చెప్పాడు, మా నాన్న వాక్యం జరుగుతున్నప్పుడు చనిపోయాడు. మరి అప్పుడు చెప్పొచ్చు కదరా. దేవుని మందిరములో ఉన్నటువంటి మీరందరూ దేవుని వాక్యమును వినకుండా ఉంటారేమోనని నేను ఆ మాట చెప్పలేదు అన్నాడు. అందుకనే మరణమైన ఏదైనా సరే దేవుని ప్రేమలో నుండి నన్ను ఎడబాపనేరావు. దేవాలయమునకు వచ్చిన తర్వాత నేను చేయవలసిన పని ఏంటంటే, అబ్బా ఏంటి నా పక్కన ఆమె ఇంకా రాలేదు, ఆమె ఎప్పుడు వస్తుంది, ఆమె ఎక్కడ కూర్చుంది, ఏం జరుగుతుంది అసలు వెనక అని అనుకునేటువంటి వారు మీరు కాదులేండి. సహజంగా దేవాలయంలోకి వచ్చిన తర్వాత నేను ఒక మాట చెప్తా. సైనికులు వాళ్ళు మార్చి వచ్చేసేటప్పుడు ప్రాణం పోతున్నా సరే ఆ సైనికుడు తన స్థలములో నుండి కదల్చబడ్డాడు. ఒక మహమ్మదీయుడు నమాజ్ చేస్తున్నప్పుడు యూదులు దేవాలయంలో ఉన్నప్పుడు ఏమి జరిగినా వారు వెనక్కి తిరగరు. ప్రియులారా, ఈ దినాన అతడు గంతులు వేస్తూ నడవసాగాడు. పౌలు చేసిన ఈ కార్యము ద్వారా వారు పౌలుకు బర్నబాకు వారు పూజలు చేయాలి, దేవతలని ఆలోచన చేశారు.
బర్నబాకు ద్యుపతి అని పేరు పెట్టారు. పౌలుకు హెర్మే అనేటువంటి పేరు పెట్టారు. పేరు పెట్టి వీరి దేవతలని వారిని పొగడటం మొదలుపెట్టారు, వారికి దండలేయటం మొదలుపెట్టారు, వారిని పూజించటం మొదలుపెట్టారు. ఈ మాట తెలుసుకున్నటువంటి పౌలు, బర్నబా వారిద్దరూ చేసిన పని ఏమిటంటే తమ వస్త్రములు చించుకొని 14వ అధ్యాయంలో బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములను చించుకొని, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం కలిగిన వారమే. మీరు వ్యర్థమైనవి. ప్రియులారా, ఏంటి వ్యర్థమైనవి? దేవతలుగా వారిని గొప్పవారుగా చేయాలనుకున్నారు. వారి మాట వింటే గొప్పవారుగా చేస్తారు, వారి మాట వినకపోతే అది తర్వాత చెప్తా. వారి మాట దేవతలని వారు ఆలోచన చేసి వారికి పూజలు చేయటం మొదలుపెట్టారు. తర్వాత మీరు చదవండి ప్రియులారా. అయితే బర్నబాయు పౌలు వారు అంటున్నారు, ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి. మనము వ్యర్థమైన వాటిని విడిచిపెడుతూ ఉన్నామా? లోక సంబంధమైన వాటిని విడిచిపెడుతూ ఉన్నామా? నామకార్థమైన క్రైస్తవం, నామకార్థమైన ప్రార్థన జీవితం, నామకార్థమైన విశ్వాసం. ప్రియులారా, అలాగూ కాక పౌలు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి విశ్వాసతతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవుని వైపు తిరగవలనని. ఎవరి వైపు తిరగాలట? జీవము కలిగిన దేవుని వైపు. జీవము కలిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు. మనము 243వ కీర్తన పాడతాం ప్రియులారా. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేను, బ్రతుకే బ్రతుకు కాదది. జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది. ప్రియులారా, పరిశుద్ధాత్మ లేకపోతే జీవము లేదు. కాబట్టి ఆ జీవము గల దేవుని వైపు తిరగండి, దేవుని తట్టు మీరు తిరగండి. అప్పుడు మీరు మీ మార్గముల యందు నడవవచ్చని వారికి తెలియచేశారు. ప్రియులారా, దేవుని వాక్య భాగంలో ఓసకాలు కలిగినటువంటి వాడు, బలహీనుడైనటువంటి వాడు వానితో చెప్పాడు, నీ కాలు మోపు అనగా నిలకడ. రెండవది, దేవదూతలుగా వారు చేసిన పనిని బట్టి ప్రజలు వారిని ఆరాధించడానికి వారు పూదండ్లను, ఎడ్లను, వీటన్నిటిని తీసుకొని వచ్చి వారికి బలి అర్పించాలని ఆలోచన చేస్తున్నాడు. ఆయన బలులు కోరేవాడా? మీరు 51వ సంకీర్తనలో చదివితే అంటాడు, నువ్వు బలులను కోరేవాడవు కావు, బలులను కోరిన ఎడల బలులు అర్పించడానికి నేను సిద్ధమే, కానీ విరిగి నలిగిన మనస్సును నీవు అలక్ష్యము చేయు. నీవు బలులను కోరిన ఎడల అర్పించడానికి నేను సిద్ధమే, కానీ నీవు బలిని కోరేవాడువు కాదు. కాబట్టి ప్రియులారా, బలులు అర్పిస్తున్నటువంటి సమయంలో వారిని దేవతలుగా ఉంచి
దేవునిగా ఎంచి వారు చేసినటువంటి పనిలో అది తెలుసుకొని చింతించి ఏడ్చి వారు అంటున్నారు, అయ్యా మేము కూడా మీలాంటి స్వభావం కలిగిన మనుషులమే. దేవుని నామాన్ని అక్కడ దూరం చేయాలని ఆలోచన చేశారు. నేటి క్రైస్తవుల దగ్గరికి, సంఘాల దగ్గర మనం చూస్తే ప్రియులారా, దేవుని నామం లేదు. పలానాయన దగ్గరకు వెళితే పలానాయన వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి దానిని వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రియులారా, జాగ్రత్త. నిన్ను నన్ను ప్రేమించిన ప్రభు సంపూర్ణత కలిగి జీవించిన వారమైతే దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి వారము. ప్రియులరా, 17వ వచనాన్ని మనం గమనించిన వారమైతే, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహుప్రయాసపడ్డారు. ఇక్కడ 2 మాటలు చెప్పాలి. వాళ్ళు దేవునికి ప్రాధాన్యతనిచ్చిన వారు కాబట్టి ప్రయాసపడి ఆపారు. లేకపోతే వారిని దేవుణ్ణి చేసేవారు. ఒకవేళ వారు మాట వినకపోతే, వాళ్ళ మాట వింటేనేమో పూజించేవారు, వారి మాట వినకపోతే 19వ వచనం, అంతియోకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి ప్రియులారా, సేవ అంటే కాపరది మాత్రమే కాదు, పెద్దలు, విశ్వాసులు అందరూ చేసేటువంటిది సేవే. కాపరి దైవ వర్తమానం అందిస్తే, పెద్దలు విశ్వాసులకు కావలసినటువంటి దాన్ని సమకూరిస్తే, విశ్వాసులు దేవుని వాక్యాన్ని విని ఇతరులు దేవుని వద్దకు నడిపించేటువంటి సాధన, అనగా అందరూ కూడా చేసేటువంటిది సేవే. అందరం కలిసి ఉంటేనే ఉండేటువంటిది సేవ. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఆ సేవకు ప్రాధాన్యత ఇవ్వన పక్షాన వారేం చేశారంటే, రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణమున వెలుపలకు ఈడ్చుకొని పోయిరి. అయితే ప్రియులరా, వారు చేసిన పనేంటంటే 22వ వచనములు అంటారు, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించాడు. దేవుని రాజ్యం, నిత్య జీవం, ఇది నాన్న చదవబడిన సువార్త లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు 19వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనం నుండి 26వ వచనం వరకు నా లేఖన భాగాన్ని మనము గమనించిన వారమైతే, ధనవంతుడైనటువంటి యవనస్తుడు వచ్చాడు. ఆ యవనస్తుడు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి గమనించినట్లయితే, ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను మంచి కార్యము చేయవలని ఆయనను అడిగాను. తర్వాత ప్రభు చెప్పిన మాట ఏమిటంటే 21వ వచనంలో, అందుకు యేసు కోరిని ఎడల అమ్మి
పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పును. యేసుకు ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. 13వ శిష్యుడు ఎవరు అంటే ఇతనే, ధనవంతుడు. ఈ మాట లూకా భక్తుడు ఇంకా చాలా స్పష్టంగా రాస్తాడు ప్రియులారా. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుండి మీరు గమనిస్తే లూకా భక్తుడు ఇంకా స్పష్టంగా రాస్తాడు. ఒక అధికారి అని మాట్లాడుతున్నాడు. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, చాలండి. ఒక అధికారి. మార్కు సువార్త 10వ అధ్యాయము మనం గమనించినటువంటి వారమైతే మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి గమనిస్తే ఆయన బయలుదేరి పోవచ్చుండగా, లూకా భక్తుడేమో ఒక అధికారి అని రాశాడు. మార్కు భక్తుడు ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రియులారా, మోకాళ్ళు దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయటం ద్వారా మన విశ్వాసంలో బలపరచబడటానికి పరిగెత్తుకొని వచ్చాడు. నిత్యజీవం పొందటానికి నేనేం చేయాలన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి బేదలను కనికరించు, నీ ఆస్తి అమ్ము, ఎందుకంటే ఈ లోకధనం పాడైపోతుంది కానీ పరలోక సంబంధమైన ధనం పాడిపోదు. ఇటీవల కాలంలో బ్యాంక్ రాబరీ ఒకటి జరిగింది తెలంగాణ స్టేట్లో. వాళ్ళు కొన్ని కోట్ల రూపాయల బంగారాన్ని దోచుకున్నారు. ఆ సందర్భంలో గ్యాస్ కట్టర్స్తో ఆ లాకర్స్ని ఓపెన్ చేసేటప్పుడు కొన్ని లక్షల రూపాయలు కాలిపోయినాయి. మరొక సంఘటన, ఒక ఆయన ధనాన్ని దాచిపెట్టుకున్నాడు. చాలా కాలం దాచిపెట్టాడు. తర్వాత ఒక దినాన అవసరం కోసరం అది తీస్తే అవన్నీ కూడా చెదలు పట్టిపోయినాయి. తన సంపాదన అంతా చెదలు పట్టింది. నేను ఇటీవల కాలంలో జరిగిన సంఘటన చెప్తా. ఒకసారి నా బుక్స్ అన్ని సర్దుకుందాం, నాకు ఒక ప్రసంగానికి అవసరమైనటువంటి ఒకటి పుస్తకం అవసరమని నేను నా కూతురుతో చెప్పా, అమ్మ ఒక బుక్ అవసరం, ఆ బుక్ వెతుకు అని. ఆ బుక్ కోసం వెతికితే 70 పుస్తకాలు చెదలబట్టిపోయినాయి. అంత చెదలబట్టిపోయింది. ప్రియులారా, ఇక్కడ ఈ లోక సంపద పాడైపోతుంది. యవనస్తుని పట్ల తన ఆలోచన విధానం సమస్తము కూడా దేవునికి తెలుసు. ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రి నీ వీడితి, ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసం చే దేవానించే. ధనము సుఖాన్ని కోరుకోవాలనుకున్నాడు. ప్రియులారా, ఆయనకు తెలుసు యవనస్తుని పరిస్థితి. అమ్మ పుట్టిల్లు ఈ అయితే మనకి అసలు అర్ధరాత్రి లేపి ఏంద్రంటే మనం గుర్తుపెట్టుకొని చెప్తాం. దేవుని వాక్యం చెప్పమంటే ప్రియులారా, ఈ ధనవంతుడు పరిగెత్తుకొని మోకాళ్ళుని, సద్బోధకుడా, మంచి చక్కగా మాట్లాడటం అయితే చక్కగా మాట్లాడతాడు, కానీ క్రియలైతే వారిలో ఉండవు. కీర్తనల గ్రంథం 25వ సంకీర్తన 8వ వచనం ముగించిపోతా ఉన్నాను. కీర్తనల గ్రంథం
25వ సంకీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడను యథార్థవంతుడనై ఉన్నాడు. తన మార్గమును గురించి ఆయన ఎవరికంట ఉపదేశించేది? అంటే పాపులు కాని వారు కూడా ఉన్నారనే కదా. పాపులకు ఉపదేశించును అంటే పాపము చేయని వారు, పాపము లేని వాడు కూడా ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. 34వ సంకీర్తన 8వ వచనాన్ని కూడా మనం గమనిద్దాం ప్రియులారా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొంటిని, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రియులారా, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. నీ సహోదరుని కటాక్షించువాడు ధన్యుడు. బేదలకు అప్పు ఇచ్చువాడు, బేదలను కనుకరించువాడు యెహోవాకు. ప్రియులారా, నీవు నేను ఎలాగున్నాం? బేదలు ఎల్లల వేళలా మనతో ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 11వ వచనం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 11వ వచనం. బేదలకును ఏంటంట? బేదలకు, నీ సహోదరులకు అవసరతలో నీ చెయ్యి చాపలను. అసలు ఉంటే వెంటనే ఇచ్చేద్దును. ఇంతకుముందే వాళ్ళు అడిగితే నువ్వు ఇచ్చాను, మరొక గంట ఇవ్వాలని మనసు ఉండాలి కానీ ఏ సమయంలోనే ఇస్తాడు. మీరు ఆ తర్వాత 11వ వచనం నుండి మీరు చదివితే ప్రియులరా, ఒక మాట రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయంలో వ్రాయబడిన ఒక మాట ఏమిటంటే 9వ వచనాన్ని గమనిద్దాం. జాగ్రత్త పడుము. జాగ్రత్తగా చదవాలి. భేదవాడైన ఎడల కటాక్షము చూపక ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. పేదవానికి, కష్టంలో ఉన్న వానికి నువ్వు ఒకవేళ సహాయం చేయకపోతే వాడు నిన్ను గూర్చి దేవునికి మొరపెట్టిన ఎడల, ఇప్పుడు ఎవరు పాపం చేశారు? ఆజ్ఞ అతిక్రమం పాపం, మంచి చేయకపోట పాపం. పేదవాడు సహాయం కోరి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు సహాయం చేయకపోతే అది పాపమని హెచ్చరిక చేస్తూ ఉంది. బేదలను కనికరించిన వాని పరిస్థితి ఏంటి? ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం అయిపోయింది, ముగిస్తా ఉన్నా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. తన పొరుగువానిని తిరస్కరించువాడు పాపము చేయవాడు. బేదలను కనికరించని వాని పరిస్థితి ఏంటంటే తన పొరుగువానిని, బేదవానిని తిరస్కరించువాడు పాపము చేయవాడు. చివరగా బేదలను కనికరించినట్లా మనకు కలుగు ప్రతిఫలం ఏంటి?
19వ అధ్యాయం సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడు. ప్రియమైనటువంటి వారలారా, బేదలను కనికరించువాడు. గత కాలంలో వాక్యం ధ్యానం చేశాం. కనికరము కలిగిన వారు ధన్యులు. బేదల ఎడల కనికరము కలిగి ఉండాలి. అందుకనే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము నుండి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. తిమోతికి మాత్రమే కాదు, కానీ నేటి దినాన క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, నిత్య జీవానికి వారసులుగా ఉండడానికి మనకు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. మనం ఈ లోకమునకు ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేం. కాగా అన్న వస్త్రములు గలవారం అయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను దురాశలోను పడుదురు. హానికరములైన అనేక దురాశలలో గవర్నమెంట్ వారు ఈ మధ్య ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు, లోన్ యాప్ అనేటువంటిది మీకు ఒకటి పంపుతున్నారు, మీరు అడగకుండానే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు పంపుతూ ఉన్నారు, వాటిని ఎవరు కూడా క్లిక్ చేయమాకండి, చేసి ప్రాణాల మీదకి మీరు కొని తెచ్చుకోవద్దని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అయినా చాలామంది బ్యాంకుకి వెళ్ళకుండానే మన దగ్గర డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి వాళ్ళ లోన్ యాప్లో వాళ్ళు దాన్ని లాగిన్ అయ్యి డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు వేధింపులకు వారు తట్టుకోలేక ప్రాణాలు విడిచిపెడుతున్నారు. చాలామంది ధన సంపాదనతో అత్యాశనకు వెళ్ళి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు, సమాధానం లేకుండా ఉంటున్నారు. దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణము కనును. కాబట్టి ప్రియులరా, నీవు సంపూర్ణుడుగా పరిపూర్ణుడుగా ఉండాలి అంటే యేసును ఎరిగి ఉండాలి, దేవునిలో నిలకడ కలిగి ఉండాలి, యేసును ఎరిగి ఉండాలి. యేసును ఎరిగి ఉండటమే నిత్య జీవమని దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంది. ధనాశ సమస్త విధములైన కీడులకు మూలం. ఉదాహరణకి అననీయ సప్పీరాలు ధనాశ కలిగి ఉన్నారు, అందమైన బిల్డింగ్ని ఏర్పాటు చేసుకున్నారు, అందమైన ఆకర్షణీయమైనది ఉంది. కానీ మన పరిస్థితి ఏంటి? అందుకని ప్రకటన గ్రంథంలో మనకు చెప్పబడతాం, ఆయన మన కోసం ఏర్పాటు చేయబడినటువంటి అందమైనటువంటి నివాసం, ముత్యములతోనూ రత్నములతోనూ వైడూర్యములతోనూ ఏర్పాటు చేయబడినటువంటిది. కాబట్టి ప్రియులరా, పేదలను కనికరించకపోతే, తన పొరుగు వాని ఎడల కనికరము చూపకపోతే వాడు పాపములోనే ఉన్నాడు, దాని ద్వారా మరణాన్ని కొని తెచ్చుకుంటాడు. యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. యవనస్తుడు అడుగుతున్నాడు, అయ్యా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని. యేసయ్య చెప్తున్నాడు, నీకు ఒకటి, నీ పరిపూర్ణత లేదు అంటే అసంపూర్ణత కలిగినటువంటి వాడు. అనగా చేయవలసిన పని అది సంపూర్ణంగా చేయకపోతే, మధ్యలో ఆగితే అది అసంపూర్ణమైనదే కానీ పరిపూర్ణత కలిగినది కాదు. దేవునికి తెలుసు కానీ అతడు లోక సంబంధమైన ధనం, లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి నేను దేవుని రాజ్యానికి వెళతాను అనుకున్నాడు. కానీ ప్రభువుకు తెలుసు అతని స్థితి ఏమిటో, ప్రభువుకు తెలుసు అతను ఏమిటో. హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు, ఆ దేవునికి సమస్తమును తెలుసు. ప్రియులరా, అందుకని ఆయన అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది,
ఈ దినాన ఆ కొదువ మనం తీసివేసుకుందామా? ఏంటి ఆ కొదువ? నేను నిన్ను ప్రేమించిన రీతిగా నీవు నీ పొరుగు వారిని ప్రేమించు. అపోస్తుల కార్యగ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, అపోస్తుల పాదాల చెంత వారందరూ కూడా వారికి ఉన్నటువంటి ఆస్తులు నమ్మి అందరూ కూడా సమంగా ఎంచుకోవాలనుకున్నారు. కానీ అననీయ సప్పీరా పరిశుద్ధాత్మను మోసం చేశారు. మోసం చేసిన వారిలో నీవు నేను కూడా ఉన్నామేమో. ఏ విషయంలో మోసం చేస్తున్నాము? పర్వాలేదులే ప్రియులరా, చాలామంది దేవునికి అర్పించవలసినటువంటి వాటిలో మోసం చేస్తూ ఉంటాం. నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను చెప్తూ ఉంటాం. అది కాదు కావాల్సింది. నీవు నేను సంపూర్ణంగా దేవుని ఎడల మనము జీవించగలిగినప్పుడు నీవు నేను విశ్వాస జీవితంలో నిత్య జీవాన్ని కలిగి ఉంటాం. చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, చిన్నపిల్లలారా మాటతోనూ